నువ్వు నవ్వితే తిట్ట లేదు. నీకెట్లా ఎరక సార్ అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను బాగా బయట తిరిగి వస్తా. నేనేం పీకినా పొడిచినా అని చెప్పి మన బలుపు మనం ఏదో బయట కట్టలు కడతాం, ఏం పీకేది ఉండదు మనకు కూడా తెలుసు. ఓ 2 ఛాయలు తాగుతాం, అట్టాడు తిరిగి వస్తాం, అందరు చేసినట్టే పని చేస్తాం. కానీ భార్య 4 గోడల మధ్యలో ఇంట్లో వేరే ప్రపంచంతో సంబంధం లేకుండా బాత్రూమ్ కడిగేది ఆమె, కిచెన్ పోయేది ఆమె, బెడ్రూమ్ క్లీన్ చేసేది ఆమె, హాల్ తిరిగేది ఆమె, ఇన్ని రకాల వాతావరణానికి ఎక్స్పోజ్ అయినప్పుడు మైండ్ లో అంత అలర్ట్నెస్, అంత హ్యాపీనెస్ ఉండదు. ఒక ఏమంటారు కంప్రెస్డ్ మైండ్ కి లోన్ అయిపోయి భర్త వచ్చినప్పుడు ఏదైనా హ్యాపీగా ఉంటాను నువ్వే ఇంత పెట్టుకుని వస్తుంది కాదు. మళ్ళీ ఇంకొచ్చి డైలాగు ఆడిదాన్ని నీకే ఎంతుంటా మొగోడు నాకెళ్తుందా ఏముంది మచ్చా నీకు చెప్పిన ఛాయలకి ఇత్త గోలేస్తే పుట్టుకు అంటాం. అవునా కదా? డికాషన్ ఉంది నీ జీవితం, దానికెందుకు ఇప్పుడు ఎస్ఆర్నో ఏం తిట్టినా పర్లేదు. నా పిల్లం నన్ను తింటుంది, ఎదురుగా నేను తిట్టినా పీకేది ఏం లేదు, నా వల్ల ఏం కాదు అందు లేదు. నేను ఇరుగదీస్తా, పలగదీస్తా, నేను తోపును, తురుము, తుపాకి తొడిమే వెళ్దాం అనుకో, నీ తొడిమే ఇరిచి బాత్రూమ్ వేస్తాను. ప్రపంచం మొత్తంలో నువ్వు ఎవ్వంతోడైనా గొడవ పెట్టుకో, పిల్లం దగ్గరకు అసలేదు. నేను ట్రై చేసిన గెలుద్దామని, నేను ఇంటికి వస్తే వాడు చెప్పి కదా దాన్ని వేసి తగులుతారు, తోపు డీవీసీ లేదు కదా. అవును అంటారు టైగర్ అంటారు. మనం నేను కూడా ఇంటికాడికి పోయినప్పుడు టైగర్ అనుకుంటా కానీ ఇంట్లో అడుగు పెట్టగా అనిపిస్తారు. టైగరే గాని టైగర్ మీద అమ్మవారు ఉంటుంది, జాగ్రత్త. నా రిక్వెస్ట్ ఏంటంటే ముఖం మీద నవ్వు అంటించుకో. నీకు నవ్వు వస్తుందంటే ఈ మీటింగ్ లో కూర్చో. నేను ఓపెన్ గా చెప్తున్నా, దిస్ ఈజ్ మై మీటింగ్. ఇప్పటి నుంచి నీకు నవ్వు వస్తలేదు అంటే ఈ బిజినెస్ నువ్వు సూట్ కావు. ఎందుకు వస్తలేదు నవ్వు? ఎందుకు రాదు చెప్పు? ఈగో ఉంటుంది. ఆ ఈగో తోటి అది కూడా రాదు. జలక దిక్కల ఆజా, నిన్న మొన్న రాజా, చట్నీస్ లో తిన్న రాజా రాదు.